శ్రీమాత్రే నమః. అమావాస్య. ఈ అమావాస్య నియమాలు. ఈరోజు వేకువన స్నానం చేశారు కదా. అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. పసుపు లేదా ఉప్పు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి మీ చుట్టూ పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. అమావాస్య రోజు సాయంత్ర సమయంలో గుమ్మడికాయ ఇంటికి కట్టుకోండి. ఈరోజు నల్లదారం తీసివేసి కాలికి, ఎడమ కాలికి ఆడవారు, కుడి కాలికి మగవారు నల్లదారాన్ని కట్టుకోండి దిష్టి దోషాల నివారణకు. ఈరోజు సాయంత్రం తప్పక చేయవలసిన పరిహారం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఎన్నెన్నో పూజలు చేస్తారు, వాటికి పరిహారాలు లభించటం లేదు. అనుకున్న పనులు జరగటం లేదని ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రెమెడీ చేయండి. ఈ రెమెడీ ఎవరో చెప్తూ ఉంటే పెద్దవారు నేను మీకు చెబుతున్నాను, నమ్మి చేయండి విశ్వాసంతో. ఈరోజు సాయంత్రం ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకుని ఆ నీటిని బయట అంటే ఇంటి వెలుపల ఒక వాయువ్య మూల ఉంచండి. ఎందుకంటే ఈ చిన్న పరిహారం వలన కొన్ని ఆర్థిక సమస్యలు తొలగి సుఖంగా ఉంటారని అంటూ ఉన్నారు. ఈరోజు అమావాస్య పితృదేవతలను స్మరించుకొని, పితృదేవతలు అంటే ఒక గృహిణి ఉంటుంది, వారికి అమ్మవారు అత్తగారు ఇద్దరు ఉంటారు. ఇద్దరు తరఫున పితృదేవతలు ఉంటారు. ఈ పితృదేవతల ఆరాధనలో అమ్మవారి అంటే అమ్మమ్మ వారి తరఫున పితృదేవతలు వాళ్ళ మనవరాళ్ళని, వాళ్ళ వంశాన్ని చూసుకోవాలని ఈ అమావాస్య సాయంత్రం వస్తారట. ఇది మూఢ నమ్మకం కాదండి. పితృదేవతల ఆరాధన మొదటి నుంచి ఉంది. వారు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే అంటే నానమ్మ తరఫు ఉండే పితృదేవతలు వారి ఇంట్లోకి రానివ్వరట. అందుకని వారు దుఃఖించి ఏడుస్తూ ఆడ వాకిట్లో నిలబడి ఉంటారట. అందుకని ఈ పరిహారం చేస్తే సంతృప్తిగా వారు వెళ్ళిపోతారట. అప్పుడు ఆ ఇంటికి శుభం కలుగుతుందని నేను పెద్దవారు చెప్తుంటే విన్నాను. ఇది మూఢనమ్మకంగా తీసుకునే వాళ్ళని నేనేం చెప్పలేను, కానీ నమ్మకంతో చేసే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుందని ఎవరో పండితులు చెప్తూ ఉంటే విన్నాను. నేను మీకు చెప్పాలని నేను లైవ్లో చెప్పాను, కానీ లైవ్ కొసదాకా అందరు చూడరు కదా, అందుకని వీడియోలో పెట్టాలని చెబుతున్నాను. మీరు ఆ పితృదేవతల కోసం ఇంటి బయట వాయువ్య మూల ఒక చెంబు నిండా రాగి చెంబులో నీళ్లు పెట్టండి. అది మీ అమ్మమ్మ తరఫు వారి, మీ పుట్టింటి తరఫు వారి పెద్దలను స్మరించుకొని నమస్కరించుకొని పెట్టండి. రెండో రాగి చెంబు ఇంట్లో మీరు మంచినీళ్ళు ఉంచే ప్రదేశంలో పెట్టండి. అక్కడ పెట్టినప్పుడు ఇంట్లో ఉండే అంటే మీ నానమ్మ తరఫు వారి పితృదేవతలకు స్మరించుకొని ఆ నీటిని రాగి చెంబు నీటిని ఆడ పెట్టండి. ఏమి లేదండి, రాగి చెంబులో నీరు పోసి పెట్టడమే, ఇంకేం లేదు. వాళ్ళని మనస్ఫూర్తిగా తలంచుకొని నమస్కారం చేయండి, నమ్మి చేయండి. లక్ష్మీదేవి ఆరాధన చేయండి రాత్రి సమయంలో. ఈరోజు మాంసాహారం తినకండి. ఇంతేనండి, చిన్న నియమాలే. నువ్వుల నూనెతో తప్పక దీపారాధన చేయండి. ఈరోజు చేయవలసిన దానాలు నువ్వుల దానం, వస్త్రదానం, అన్నదానం. అన్ని పాపాలను పోగొట్టే అన్నదానం తప్పక చేయండి. ఎవరి శక్తి మేరకు వారు. దైవ దర్శనం, దేవాలయ దర్శనం.